హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. సాధారణంగా నాన్ వెజ్ ప్రియులు ఆదివారం వస్తే పండుగ చేసుకుంటారు. ఖచ్చితంగా ఇంట్లో నాన్ వెజ్ తింటారు. కానీ ఆ ఊర్లో ఆదివారం ముక్క తినరు, మందు ముట్టరు. ఇది అక్కడి ఆచారం. అందుకు కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నాన్ వెజిటేరియన్స్ కార్తీక మాసంలోనూ ఆలయానికి వెళ్లే సందర్భాల్లోనూ ఇంట్లో ప్రత్యేకంగా పూజలు చేసిన సమయాల్లో నాన్ వెజ్ తినరు. ఆదివారం ప్రత్యేకంగా నాన్ వెజ్ ఖచ్చితంగా తినేవారు ఉంటారు. అయితే నంద్యాల ఎస్ కొత్తూరు గ్రామంలో మాత్రం ఒక ఆచారం ఉంది. ఈ ఊర్లో సుబ్బారాయుడి ఆలయం వెలిసిన దగ్గర నుండి అంటే 300 సంవత్సరాల నుండి గ్రామస్తులు ఆదివారం నాడు మాంసం తినరు, మందు తాగరు. గ్రామస్తులు ఈ ఆచారం పాటించడం వెనుక కారణం ఉంది. 300 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో అందుడైన చెన్నారెడ్డి అనే రైతు తవ్వుతుంటే 12 తులాల ఉన్న నాగేంద్రుడి విగ్రహం బయటపడిందట. అదే సమయంలో ఆ దారిన పోతున్న బ్రాహ్మణుడు 3 రోజుల పాటు ఆ విగ్రహానికి అభిషేకం చేస్తూ చెన్నారెడ్డికి కంటిచూపు వస్తుందని చెప్పాడట. బ్రాహ్మణుడు చెప్పినట్లుగానే గ్రామస్తులు ఆచరించేసరికి రైతు చెన్నారెడ్డికి కంటిచూపు వచ్చిందట. దీంతో గ్రామస్తులంతా నాగేంద్రుడికి గుడి కట్టించాలని నిర్ణయించుకున్నారట. ఆ సమయంలో నాగేంద్రుడు కల్లో వచ్చి ఆలయం నిర్మాణాన్ని రాత్రి మొదలుపెట్టి కోడి కూతకు ముందే పూర్తి చేయాలని చెప్పారట. కానీ వారంతా కష్టపడ్డా గర్భగుడి గోడ మాత్రమే కట్టగలిగారట. అలా వెలసిన స్వామి కొత్తూరు సుబ్బారాయుడిగా భక్తులు పూజలు అందుకుంటున్నాడు. స్వామివారికి ఆదివారం ప్రీతికరమైనదిగా భావించి ఈ ఊరి గ్రామస్తులు ఆ రోజున ప్రత్యేక పూజలు చేస్తారు. ఇతర రాష్ట్రాల నుండి కూడా ఆ రోజు ఆలయానికి భక్తులు తరలి వస్తూ ఉంటారు. మంగళవారాల్లో రాహుకాలంలో అభిషేకాలు నిర్వహిస్తూ సర్పదోషాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతుంటారు. ఉద్యోగం లేని వారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, ముఖ్యంగా సంతానం లేని వారు ఇక్కడికి వచ్చి స్వామివారికి మొక్కుకుంటూ ఉంటారు. అయితే ఈ ఆలయ నిర్మాణ సమయం నుండి ఇక్కడి గ్రామస్తులు ఆదివారం నాడు ఒక ఆచారం పెట్టుకున్నారు. ఆ రోజు మాంసం తినకూడదని, మద్యం తాగకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అప్పటి నుంచి దానిని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ గ్రామంలో 220 కుటుంబాలు, 1000 మందికి పైగా జనాభా నివసిస్తూ ఉంటారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.